ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడవైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి నామను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృపనిమ్ము. సమయోచిత సార్ మీరు నాకు అనుగ్రహించమై పొందమని యేసునామమున వేడుచున్నాము తండ్రి. కీర్తనలు 50వ అధ్యాయము 14, 15, 22, 23 చదువుకుందాం. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీవు మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మయపరచెదవు. 22 దేవుని మర్చు వారలారా దీని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించుకొను వాడెవడును లేకపోవును. స్తుతియాగం అర్పించువాడు నన్ను మయపరచుచున్నాడు, నేను వాడికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. తన ఆరాధించే వారి నుండి తానేం చేయకూరుతున్నాడో దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. తనను ఆరాధించే వారి నుండి తానేం కోరుచున్నాడో ఇక్కడ చూస్తున్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 107వ కీర్తన 21, 22. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏం చేయాలా? వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఏం చేయాలా? ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ఏం చేయాలా? ప్రకటించుదురుగాక. అంతేనా? ఆ మహాదేవుడు దేవుని ప్రజలను, ఇశ్రాయేలీలను వారితో అంటాడు, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను. ఏం చేశాడు? కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి ఏం చేసినాడు? విడిపించను. 6వ వచనం చూడండి. 6 వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఏం చేసినాడు? వారి ఆపదలలో నుండి విడిపించను. 13వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను. 19 కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఇట్లు అనేక సార్లు దేవుడు తన ప్రజలకు ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు. వారు కష్టకాలమందు మొరపెట్టినప్పుడల్లా
వారిని విడిపించడము, వారి అక్కరు తీర్చడము, వారిని నడిపించడము, శ్రమల్లో కూడా ఆయన కేడముగా ఉన్నాను అంటాడు. వారితో అంతా కాపాడేవాడు, భద్రము చేసేవాడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వారు ఐగుప్తుకు వెళ్ళడానికి కారణం ఏంటి చెప్పండి? ఇశ్రాయేలీలు ఐగుప్తుకు వెళ్ళడానికి కారణం ఏంటి? వారు ప్రవక్తల ద్వారా దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చినప్పటికీ ప్రవక్తలకు దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ వచ్చినారు. దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉంటే కూడా వారు లెక్క చేయలేదు, అవిధేయులైపోయారు, తిరుగుబాటు చేసినారు, నిర్లక్ష్యంగా ఉన్నారు, మరి పట్టించుకోలేని వారుగా ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవునికి కోపం వచ్చినప్పటికీ కూడా ఆ కోపమును అలుసుకొని వారికి చెరకు పంపించాడు, కానీ శిక్షించలేదు, వారిని హతమార్చలేదు. ఆ రకంగానైనా వారు మరి తెలుసుకుంటారేమోనని 70 సంవత్సరాలు ఐగుప్తు దాసత్వంలో మరి చెరకు కొనుక్కోబడినప్పుడు వారు అగ్ని పరీక్ష లాంటి శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆ కష్టమును భరించలేక వారు ఏం చేసినారు? ఇక్కడ వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని ఆపదలకు తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే తన ప్రజలని ఇశ్రాయేలీయులు అవిధేయులైన ప్రజలుగా ఉండే కారణాన్ని బట్టి ఆ దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత జీర్ణశాంతం కలిగిన వాడు అది తెలుసుకోవడానికైనా ఆ రకంగానే నా చెరకు కొనుక్కోబడినప్పుడు తెలుసుకుంటారు అభిప్రాయంతో వారిని ఐగుప్తుకు పంపించాడు. అప్పుడు ఐగుప్తు యొక్క శ్రమలు ఎలాగున్నాయి, ఎట్లున్నాయి? అగ్ని పరీక్ష లాంటి శ్రమలు ఉన్నాయి. వారు కోడాలు దగ్గర పట్టుకొని వారు పని తీసుకుంటున్నారంటే కొద్దిగా అలసట తీర్చుకుందామని నిలబడితే కూడా ఏం చేస్తున్నారు? నిలబడకుండా కొట్టడం, నిలబడకుండా అంత బాధ, అసలు భరించలేనటువంటి బాధ. అప్పుడు ఏం చేసినాడు? తమ దేవుడు గుర్తొచ్చాడు. గత దినాల్లో నాకు విరుద్ధంగా ప్రవర్తించారు, నేను ప్రవక్తలతో మీరు మాట్లాడినా మీరు లోబడలేదు, మీరు సన్నుక్కున్నారు, నేరం వేశారు, తిరుగుబాటు చేసినారు అని దేవుడు పగ తీర్చుకున్నాడా? ఏం కాలే, దాన్ని ఓవర్లుక్ చేశాడు. వీరు తెలియక చేస్తున్నారు అనుకున్నాడు. అదే మానవుని అయితే ఏం చేస్తాం? దాన్ని మర్చిపోము అంటాం. ఏ సందర్భంలో ఎక్కడ ఎట్లున్నారు అనే సంగతికి మర్చిపోము అంటాం. కనుక తన ప్రజలు వారు కష్టకాలంలో మొరపెట్టినప్పుడు ఇప్పుడైనా తెలుసుకున్నారు అనుకొని వారికి ఏం చేసినాడు? ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించను. కీర్తనలు 34వ అధ్యాయము 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఏం చేశాడు? యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఏం చేస్తుంది? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కనుక 17వ వచనం చూడండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఏం చేస్తాడు? వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. యెషయా గ్రంథము 66వ అధ్యాయం
రెండవ వచనం చదవండి. అవన్నీ నా హస్తకృత్యములు, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగిన అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. నేనెప్పుడు వణకాల? నేను వణికిస్తా. ఏమనుకున్నా? ఎంతమంది నేను వణికిస్తాగా? నేను వణికేది లేదు. ఏమంట చూడండి, అట్లా ఉంది మన పరిస్థితి. 2వ దినవృత్తాంతములు 36:15-16 చదవండి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. వస్తుందా? ఎవరికైనా వస్తుందా? చూడండి, దేవుడు తన దూతల ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు లక్ష్యం చేయకుండా కొనసాగిస్తాం, ఓవర్లుక్ చేస్తాం, విని విడిచిపెట్టేస్తాం. ఆ ప్రకారం నడుచుకోకుండా ఎంత భయంకరమైన పరిస్థితులు చూడండి. అందుకే కీర్తనలు 106:6 వచనం. మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. అమ్మా, నయమే ఒప్పుకుంటున్నారు కదా. మనమైతే ఒప్పుకుంటావా? దాన్ని సమర్థిస్తాం. తప్పు చేసినా కూడా రైట్ అనిపించడానికి ఎన్నెన్నా తప్పు చేస్తుంటాం. 7వ అధ్యాయం 13 నుంచి చదవండి. నేను మీతో మాట్లాడినాను, పెందల కడ లేచి మీతో మాట్లాడాను, మీరు వినకయు మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండిన వారే ఈ క్రియలన్నిటినీ చేసితిరి గనుక నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామం పెట్టబడ్డ ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టదు. చాలు. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థనైనను చేయకుము, నన్ను బతిమాలుకొనకుము, నేను నీ మాట వినను. ఏమంటారు చూడండి, దేవుడు ప్రవక్తలతో వారి కొరకు ప్రార్థన చేయకు. చూడండి, వారి కొరకు ప్రార్థన చేయొద్దంటాడు. ఎందుకు? వారు మొండి వైఖరిని వారు ఎలాంటి వారంటే దేవుని భయం ఆవగింజంత లేని జీవితాల్లో కొనసాగిస్తూ వచ్చినారు. చూశాం కదా, తన దూతల ద్వారా, తన ప్రవక్తల ద్వారా దేవుడు వారిని వారితో మాట్లాడుతూ, వారిని హెచ్చరిస్తూ, నడవలసిన మార్గం బోధిస్తున్నప్పటికీ అవిధేయులు ప్రజలుగా కొనసాగిస్తూ వచ్చినారు. అవిధేయులుగా. కనుక మన జీవితంలో ఆయన చేసిన మేళ్ళను బట్టి ఎప్పుడు ఏం చేయాలా? జీవిత కాలం అంతా స్తుతించిన మన నోరు చాలు. చాలాసార్లు ఇక్కడ అంటాడు, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టెలను వీరించక నీకేమి పని, నా నిబంధనని నీ నోట వచించడమేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలు నీ వెనక త్రోసివేసేదవు. ఏం చేస్తాం? ఆయన మాటలను ఏం చేస్తాం? విని విడిచిపెట్టేస్తాం. అప్పటి మట్టుకే
అప్పటి మటుకే. అందుకే అంటాడు, నీవు దొంగను చూచినప్పుడు వారితో ఏకీభించదవు. అబ్బా, ఎంత మంచి మాట. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు, దొంగను చూసినప్పుడు నీవు వారితో ఏం చేస్తావంట? ఏకీభవిస్తాం, కొడతాం. అలాగా? అవునా? అవ్వమ్మ ఏం చేసింది? సర్పముతో కొట్టింది. అవునా? తాను కాకుండా తన భర్తను, ప్రపంచమంతటిని ఏం చేసింది? పాపంలోనికి నడిపించింది. అందుకంటాడు 22లో, దేవుని మరచువారలారా దీని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడునో లేకపోవును. తప్పించువాడెవడు లేకపోను. అందుకే ఆ ప్రభు అంటాడు, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నన్ను మహిమపరచుచున్నాడు. కనుక మన జీవితంలో ఆయన చేసిన ఉపకారములో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. జీవిత కాలం అంతా స్తుతించిన మన నోరు చాలదు. కనుక మనకు కలిగిన అనుభవంతో ఈ ఆధారం చేసుకొని కొద్దిసేపు ఆరాధనకు వెళ్తాం.